కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే లీగల్ నోటీసులు పంపుతామని హరీష్ రావు తెలిపారు. అవసరమైతే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆనంద కన్వెన్షన్ లో హరీష్ రావుకు వాటాలు ఉన్నాయని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. హిమాయత్ సాగర్, ఎఫ్టీఎల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్ ఈ నేపథ్యంలో ట్విట్టర్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు సామాన్య ప్రజలు అడ్డుపెట్టుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. ట్విట్టర్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ను పోస్ట్ మనం చూస్తున్నాం.